ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్. ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ ఆపరేటర్స్. రీడింగ్ ఎలా తీసుకోవాలి అంటే ఇందులో ఇన్పుట్ ఆర్పిఎంలో పెట్టాలి. ఇన్పుట్ ఆర్పిఎంలో ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ యొక్క డిమ్మర్ను తిప్పాలి. కొంత ఆర్పిఎం ఇండికేటర్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు అయిన తర్వాత ఇక్కడ T1లో వెయిట్ వేయాలి. ఎంత 0.5 kg. ఇది ఆటోమేటిక్గా ఇది డిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ హోల్డింగ్ లోడ్ కూడా డిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు ఈ రీడింగ్ తీసుకోవాలి, T1, T2 రీడింగ్ తీసుకోవాలి, తర్వాత హోల్డింగ్ లోడ్ రీడింగ్ తీసుకోవాలి. ఈ డ్రమ్ము తిరుగుతూనే ఉంటుంది. ఇది ఎపిసైక్లిక్ గేర్. ఇది మొత్తం ఎపిసైక్లిక్ గేర్. ఇది ఇన్పుట్ షాఫ్ట్, ఇది అవుట్పుట్ షాఫ్ట్. అమ్మీటర్ రీడింగ్ తీసుకోవాలి, వోల్ట్ మీటర్ రీడింగ్ తీసుకోవాలి, అమ్మీటర్ రీడింగ్ తీసుకోవాలి, ఇన్పుట్లో ఆర్పిఎం తీసుకోవాలి. తర్వాత అవుట్పుట్ అనాలి. అవుట్పుట్ అన్న తర్వాత అవుట్పుట్లో స్టెబిలైజ్ అయిన తర్వాత ఆర్పిఎం రీడింగ్ ఒక దగ్గర నిలకడగా ఉన్న తర్వాత ఆర్పిఎం ఇండికేటర్ రీడింగ్ తీసుకోవాలి. తర్వాత దాని యొక్క రీడింగ్ సిస్టమ్ అంతా ఫస్ట్ది అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, దీనిని ఇన్పుట్లో పెట్టాలి. ఇదే ఆర్పిఎంలో ఇన్పుట్ ఆర్పిఎం ఉంది కదా, ఇదే ఇన్పుట్ ఆర్పిఎంలో ఎంతైతే వస్తుందో అంత వస్తున్న దానికి మనం ఏం చేయాలి కదా అంటే లోడ్ వేయాలి. ఇక్కడ లోడ్ వేయాలి. లోడ్ వేస్తే ఇది కొంత పెంచాలి. 1 kg పెంచుతాము. 1 kg రీడింగ్ తీసుకోవాలి. తర్వాత 0.5 kg వరకు చూపిస్తే 0.5 తీసుకోవాలి. అది 1.25 వరకు చూపిస్తే 1.25 రీడింగ్ తీసుకోవాలి. ఈ ఇన్పుట్లో ఉన్నది కదా ఇప్పుడు సెకండ్ రీడింగ్కి. ఇప్పుడే ఇదే వోల్టీమీటర్ రీడింగ్ తీసుకోవాలి, అమ్మీటర్ రీడింగ్ తీసుకోవాలి, తర్వాత ఆర్పిఎం ఇండికేటర్ రీడింగ్ తీసుకోవాలి. మళ్ళీ దీన్ని అవుట్పుట్లో పెట్టాలి. అవుట్పుట్లో పెట్టిన తర్వాత స్టెబిలైజ్ అయిపోతుంది రీడింగు. అప్పుడు ఈ యొక్క ఆర్పిఎం ఇండికేటర్ రీడింగ్ కూడా తీసుకోవాలి స్టెబిలైజ్ అయిన తర్వాత. కానీ ఈ యొక్క వోల్టేజ్ మాత్రం ఎక్కువ చేయొద్దు. వోల్టేజ్ ఎక్కువ చేయకుండానే ఆ యొక్క లోడ్స్ పెంచుకుంటూ ఇక్కడ దీని లోడ్ పెంచాలి. ఆటోమేటిక్గా ఏమవుతుంది కదా అంటే ఇక్కడ లోడ్ పెంచినప్పుడు ఇది లోడ్ పెరుగుతుంది, T2. తర్వాత హోల్డింగ్ లోడ్ కూడా పెరిగిపోతుంది. మనము తీసుకోవాల్సిన రీడింగ్స్ ఇవి మాత్రమే. ఈ విధంగా మనం థర్డ్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా ఇన్పుట్లో పెట్టాలి, స్టెబిలైజ్ కావాలి, లోడ్ వేయాలి, లోడ్స్ రీడింగ్స్ తీసుకోవాలి, తర్వాత వోల్టీమీటర్ రీడింగ్ తీసుకోవాలి, అమ్మీటర్ రీడింగ్ తీసుకోవాలి, తర్వాత అవుట్పుట్లో పెట్టాలి. అవుట్పుట్ స్టెబిలైజ్ అయిన తర్వాత అవుట్పుట్ ఆర్పిఎం తీసుకోవాలి. ఈ విధంగా రీడింగ్స్ తీసుకోవాలి. ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ టేబుల్. ఇన్పుట్ పవర్, హోల్డింగ్ లోడ్, అవుట్పుట్ లోడ్, ఇన్పుట్ స్పీడ్, అవుట్పుట్ స్పీడ్. ఇన్పుట్ పవర్ V, వోల్టేజ్, కరెంటు, హోల్డింగ్ లోడ్ తీసుకున్నాము T. తర్వాత అవుట్పుట్ లోడ్లో T1, T2 తీసుకున్నాము. తర్వాత ఇది ఇన్పుట్ స్పీడ్ తీసుకున్నాము. తర్వాత అవుట్పుట్ స్పీడ్ తీసుకున్నాం. ఈ విధంగా మనం ఏం చేయాలి, ఆ యొక్క రీడింగ్స్ తీసుకోవాలి.